15 నెలల కాలం గడిచినప్పటికీ కూటమి ప్రభుత్వం 1వ తారీఖు జీతాలు ఇవ్వటం, జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ లాంటి మేము దాచుకున్న డబ్బుల్ని కొంతవరకు మంజూరు చేయటం మినహా ఉద్యోగ సమస్యల్లోని సింహభాగం అపరిష్కృతంగానే ఉన్నాయి. ముఖ్యంగా డిఏలు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 4 డిఏలు కనీసం 1 డిఏ అన్న దసరా పండగకి మంజూరు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు పదే కోరినప్పటికీ మరి ప్రభుత్వం ఆ విషయంలో దృష్టి సారించలేదేమోనన్న అభిప్రాయం వాళ్ళ ఉద్యోగుల్లో ఉంది. అలాగే పిఆర్సీ కమిటీ 2023లో అప్పుడున్న ప్రభుత్వం పిఆర్సీ కమిటీని వేసింది. పిఆర్సీ కమిషనర్ రాజీనామా చేయటం వలన మరి ఒక పిఆర్సీ కమిషనర్ని అపాయింట్ చేయవలసిన బాధ్యత ఉన్నప్పటికీ 25 నెలల కాలం ఇవాళ పిఆర్సీ 1 జూలై 2023న పిఆర్సీ మాకు రావాల్సి ఉంది. 23 నెలల కాలం గడిచినప్పటికీ పిఆర్సీ రావటం సంగతి తర్వాత పిఆర్సీ కమిషనర్ని కూడా కనీసం అపాయింట్ చేయకపోవడం అనేది ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తికి దారితీస్తుంది. దశాబ్దాలుగా ఉద్యోగ సంఘాల్లో ఉన్నాం, ఎన్నో ఉద్యమాలు చూసాం, ప్రస్థానాలు చూసాం. పిఆర్సీ ఫిట్మెంట్ కోసమో పిఆర్సీ సాధన కోసమో పోరాడిన సందర్భాలు ఉన్నాయి, కానీ పిఆర్సీ కమిటీ చైర్మన్ అపాయింట్మెంట్ కోసం పోరాడిన సందర్భాలు ఇంతవరకు లేవు. మేము ఈ 70 సంవత్సరాలు ఎప్పుడు కూడా చూడలేదని చెప్తున్నాం. ఆర్థికేతరమైన హెల్త్ కార్డుల విషయంలో కూడా హెల్త్ కార్డులకి ప్రతి సంవత్సరం మేము 180 కోట్ల రూపాయలు పే చేస్తున్నాం. ప్రభుత్వం 180 కోట్ల రూపాయలు పే చేస్తుంది. వీటిని హాస్పిటల్స్కి సరిగా చెల్లించకపోవటం, స్క్రూటినీలో కూడా ఒక బిల్లు పెడితే 8 నెలలు 9 నెలలు అయినా కూడా కనీసం అక్కడ డాక్టర్ని స్క్రూటినీ చేసుకోవడానికి అపాయింట్మెంట్ కూడా చేయని పరిస్థితి ఉందంటే ఇవాళ ఉద్యోగుల మీద ఎంత శ్రద్ధ ఉందో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది.